చెబుతుంది, విశ్వాసిని పెళ్ళి చేసుకోవాలి. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. తండ్రులు తల్లులు కట్నం కోసం కకృతిపడి కులము అని చెప్పి, కలర్ అని చెప్పి, క్యాష్ అని చెప్పి నీ కూతురు జీవితాన్ని, కొడుకు జీవితాన్ని దయచేసి బలి చేయకండి. ఖచ్చితంగా వివాహం చేయవలసి వచ్చినప్పుడు విశ్వాసితోనే మీరు వివాహం చేయటం అత్యవసరము అని అబ్రహాము నిరూపిస్తూ ఉన్నాడు. రైట్. ఇప్పుడు తాను తన దాసుణ్ణి, బహుగా నమ్మిన దాసుణ్ణి తన ఇంటి వారి దగ్గరికి పంపిస్తున్నాడు. అలా పంపించేటప్పుడు దాసుడు చేసిన పని ఏమిటో చూద్దాం. 12వ వచనం. 11వ వచనం కూడా, నాహోరు పట్టణము చేరి, 10వ వచనము చివరి భాగం చదువుతున్నా. నాహోరు పట్టణమునకు చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడువైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వస్తున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందును అనెను. ప్రారంభంలో ప్రార్థన. ఏమిటి? ప్రారంభంలో ప్రార్థన. మీరు ఏ ప్రయత్నం చేసినా ప్రార్థనతో ఆ ప్రయత్నాన్ని ప్రారంభించండి. అబ్రహాము యొక్క దాసుడు అబ్రహాము కుమారుడిని ఇస్సాకుకు ఒక చక్కని ఆత్మీయురాల్ని, సంబంధాన్ని తీసుకురావాలి అని ఆశించినప్పుడు అతడు నాహోరు పట్టణానికి వచ్చినప్పుడు చేసింది ఏమిటంటే ప్రార్థన. ప్రభువా, యెహోవా, నీ దాసుడైనటువంటి అబ్రహామునకు నీవు అనుగ్రహము చూపించు. నీ దాసుని కుమారుడైన ఇస్సాకుకు ఒక చక్కని ఆత్మీయురాల్ని భార్యగా అనుగ్రహించు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్న తండ్రులు తల్లులు ప్రార్థించండి. వివాహ వయసు వచ్చిన బిడ్డలు మీ ఇంట్లో ఉన్నారా? 18 సంవత్సరాలు దాటినటువంటి బిడ్డలు మీ ఇంట్లో ఉన్నారా? ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీ వయసు 18 సంవత్సరాలు దాటిందా? ఖచ్చితంగా మీ భవిష్యత్తును గూర్చి మీరు ప్రార్థన చేయాలి. భవిష్యత్తులో మీరు చేసుకోబోతున్నటువంటి అమ్మాయిని గూర్చి, అబ్బాయిని గూర్చి ఇప్పటి నుంచే ప్రార్థన చేయటం అత్యవసరం. 18 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను చేసుకోబోయేటటువంటి నా భార్య కోసం నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నాకంటూ ఒక జీవిత భాగస్వామిని నువ్వు ఎక్కడో ఏర్పాటు చేసుకున్నావు. తను ఎక్కడో ఉంది కాబట్టి ఇప్పటి నుంచే తన కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి నా 18వ ఏట నుండి వివాహం కాక మునిపే, అంటే వివాహము 27వ సంవత్సరంలో నాకు అయ్యింది. వివాహం కాక మునుపు 9 సంవత్సరాలు ముందు నుండే ప్రార్థన చేయటం ప్రారంభించాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీకు 18 సంవత్సరాలు వయసు వచ్చిందా? అయితే ప్రార్థన చేయండి. మీ లైఫ్ పార్ట్నర్ గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు, మీరు మీ ఇంట్లో కుటుంబంగా కూడుకున్నప్పుడు, అమ్మ నాన్నతో మీరు ఉన్నప్పుడు, ప్రభువా ఎక్కడున్నాడో నా రాజు అని రోజు ప్రార్థన చేయకండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఒంటరిగా ఉన్న ప్రభువుని అడగండి. లేకపోతే అమ్మకు నాన్నకు భయం వేస్తుంది. ఇది ఇప్పుడే ప్రార్థన మొదలుపెట్టిందంటే ఎక్కడో ఏదో మొదలుపెట్టింది, పనికి మారింది. ఏమిటే నీ సంగతి? ఏంటి ప్రార్థన చేస్తున్నావు, నా రాజు రోజు అంటున్నావు, ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు.
ఇలాంటి ప్రార్థనలు వ్యక్తిగతంగా చేసుకోవాలి. తమ్ముళ్ళు, 18 సంవత్సరాలు మీరు దాటిన తర్వాత ప్రార్థన చేసిన, ప్రభువా నా జీవితంలో ఒకరోజు వివాహం జరుగుతుంది, ఎవరినైతే నేను వివాహం చేసుకోవాలి అని నువ్వు నిర్ణయించావో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఎక్కడో పుట్టే ఉంటుంది, కాబట్టి ఆ అమ్మాయి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, తన చుట్టూ కంచి వేసి కాపాడండి అని ప్రార్థన చేయడం తప్పు కాదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను నా ఫ్రెండ్స్తో పాటు మధ్యాహ్నం మెస్కి వెళ్ళి భోంచేస్తూ ఉన్నప్పుడు నా ఎదురుగుండా కూర్చున్నవాడు సడన్గా భోంచేస్తూ ఆపేశాడు. అలా ఆపేసి ఏమైందో ఏమో కానీ ఇంటేవాడు ఇలా చూస్తూ ఉన్నాడు. ఏమైంది వీడికి ఇలా చూస్తున్నాడు అని చెప్పి వాడిని, ఎరా ఏమైంది అలా చూస్తున్నావేంటి? ఏమోరా పిచ్చిది, ఎలా ఉందో ఏమో అన్నాడు. నాకు అర్థం కాక, పిచ్చిది ఏమో ఎలా ఉందో ఎవరి గురించిరా? అదేరా మా మావయ్య సరిగా చూసుకుంటున్నాడో లేదో. అరే ఏం మావయ్యరా? అప్పుడు వాడు అంటున్నాడండి, ఏ మావయ్య ఏమిటి, మా మావయ్యే అన్నాడు. మీ మావయ్య ఏ మావయ్యరా? అదే నా కూతురు ఇవ్వబోతున్నాడే ఆ మావయ్య. ఏంటి నీకు ఆల్రెడీ మావయ్య, నువ్వు చేసుకోబోయే అమ్మాయి, ఇవన్నీ ముందుగా తెలుసా నీకు? ఏమోరా ఎక్కడుందో నాకేం తెలుసు.